సత్యనారాయణ గారు, మీరు ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా బాగా పనిచేస్తున్నారు, అందరినీ కలిపికెళ్తున్నారు, రేపొద్దున అధికారంలోకి వస్తే ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుంది అనేటువంటిది మాట మీరు మాట్లాడుతున్నారు. కానీ బట్ అట్ ది సేమ్ టైం మీరు రీసెంట్గా ఢిల్లీ వెళ్ళి పిసిసి అధ్యక్ష పదవి కోసం మీరు ప్రయత్నాలు చేస్తున్నారు అనేటువంటిది ఒకటి స్ట్రాంగ్గా వినపడుతున్నది. అంటే ఒకవైపు ఆయన మెచ్చుకుంటానే మళ్ళీ ఆయన పదవికే మీరు ఎసరు పెట్టేటట్టుగా. లేదు లేదు, అట్లాంటిది ఏం లేదు. పిసిసి ప్రెసిడెంట్ గురించి నేను ఎన్నడూ అడగలేదు. అది వాస్తవంగా కూడా ఒకటి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు మాట్లాడినట్టు ముఖ్యమంత్రి పదవే నన్ను వరించేది వెనక్కిపోయింది. ఒకటి చాలాసార్లు ఏమన్నారు, తెలంగాణ వచ్చిన తర్వాత ఎలక్షన్స్ కాకముందు అనేక బహిరంగ సభల్లో కూడా దళితుడిని ముఖ్యమంత్రి, ఒక లెవెల్లో 200% దళితుడే ముఖ్యమంత్రి అనేసి జయరాం రమేష్ అన్న వచ్చేసాడు. నెక్స్ట్ డే మళ్ళీ వరంగల్ సభలో రాహుల్ గాంధీ గారు వచ్చి మహిళను ముఖ్యమంత్రి అన్నారు. ఇట్లాంటి స్టేట్మెంట్స్ అనేకం వచ్చినప్పుడు చాలామంది ఏమన్నారు, దళితుడిని ముఖ్యమంత్రి అంటారు కాబట్టి నువ్వు ముఖ్యమంత్రి అవుతావు అన్నారు. సమైక్యాంధ్రకే నేను కాలేకపోయినా, కానివ్వలేదు నన్ను నాన్ దళిత్స్. ఇప్పుడు ఇది కానిస్తారా? కేసీఆర్ని అనడం ఎందుకు? దళితుడిని ముఖ్యమంత్రి అన్నావు, నువ్వు ఇయ్యలేదు అని. అంతకన్నా ముందే నన్ను సీఎం కావాలనుకుంటే అయ్యే ఛాన్స్ ఉన్నప్పుడు నన్ను కానియని వాళ్ళు కానివ్వలేకపోయారు. ఇప్పుడు రేపు దళితునికి ఇస్తారు అంటే అది కాని పని. అయితే నాకు అవసరం కూడా లేదని నేను చెప్తూ ఉన్నా. పెద్ద రాష్ట్రానికే నేను కాలేదు, కానీ 10 జిల్లాలతో కూడుకున్న ఈ చిన్న రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి ఏంది? రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు ఈ దేశానికి. ఆయన క్యాబినెట్లో నేను క్యాబినెట్ ర్యాంక్ మంత్రిని ఉంటే చాలు, దేశానికే సేవ చేస్తా. 10 జిల్లాలకు నేను పరిమితం కానీ నాకొద్దు ఈ ముఖ్యమంత్రి. దళితుడంటే ఎవరు? దళితుడంటే సర్వేసత్నాయాన్ని ఇప్పుడున్న దళితులలో దానికి సమర్థుడు, అన్ని విధాల ఎలిజిబిలిటీ ఉన్నవాడు అంటే సర్వేసత్నాయాన్ని. కానీ నేనే వద్దంటున్నా. కాబట్టి సామాజిక వర్గము ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది అంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందాలి, వాళ్ళకి రావాలి అనేది మీరు పిసిసి అధ్యక్షుడు అన్నది చెప్పినప్పుడు అప్పుడే చెప్పిన ఈ సభ అనేక సభల్లో. ఇకపోతే పిసిసి విషయం వచ్చినప్పుడు ఇంటర్నల్ విషయం నేను చెప్పొద్దు అసలు బయట, కానీ చెప్తా. పొన్నాల లక్ష్మయ్య గారిని తీస్తా అని అమ్మగారు అన్నది. చాలామంది కంప్లైంట్ చేసిండ్రు. వాస్తవంగా ఆయన మంచిగానే పనిచేస్తుండే, లాస్ట్లో చాలా పని చేసిండు. మరి ఆయన తీసేస్తున్నా అని 2-3 సార్లు చెప్తే కూడా నేను వద్దమ్మా, రోజు ఒక పిసిసి ప్రెసిడెంట్ తీయొద్దమ్మా, మళ్ళీ అప్పటిలాగానే అవుతుంది, రోజు ఒక ముఖ్యమంత్రిని తీసేస్తున్నారు కాబట్టి ఎన్టీ రామారావు గారు పుట్టిర్రు అప్పుడు. ఇప్పుడు మళ్ళీ రోజు పిసిసి ప్రెసిడెంట్ తీస్తే ఇంకా బస్ట్ పట్టిపోతాం, వద్దులే అమ్మ బాగానే పనిచేస్తుండు కంటిన్యూ కానీ అంటే కొన్ని రోజులు పెట్టింది. తర్వాత ఫైనల్గా ఒకరోజు పిలిచి నాకు చెప్పింది అమ్మగారు ఏమనంటే, సర్వే ఐ హ్యావ్ డిసైడెడ్ టు రీప్లేస్ పొన్నాల అన్నది. ఇంకా డిసైడెడ్ అన్నప్పుడు ఇంకా నువ్వు ఆలోచించమ్మా అని ఎట్లా అంటా నేను అనలేను. కాబట్టి ఓకే మేడం, ఇఫ్ యూ హ్యావ్ డిసైడెడ్ టు రీప్లేస్ హిమ్ యూ డూ ఇట్ మేడం, డూ ఇట్ సూన్, డోంట్ డిలే ఇట్ అన్న. అట్లాంటిది అయితే జల్దీ చేసే. ఇంకా అంటే విల్ యూ టేక్ ఓవర్ సర్వే అన్నది అమ్మగారు. ఆఫర్ ఇచ్చింది అప్పుడే ఇమీడియట్గా, విల్ యూ టేక్ ఓవర్ సర్వే అని అంటే, నో మేడం ఐఎమ్ సారీ, ఐఎమ్ పెన్నీలెస్ మేడం, ఐఎమ్ ఫైనాన్షియల్లీ నాట్ సౌండ్, ఐ కాంట్ రన్ ది షో మేడం. Then whom do you suggest అన్నది అంటే, you give to any Reddy madam. After the formation of the state should be ruled by only Reddy community madam. But unfortunately today some other person is ruling and these Reddys are very much displeased madam. So now అంటే ఎందుకు మీరు రెడ్డి కమ్యూనిటీ అంటే రెడ్డి సామాజిక వర్గం ప్రిడామినెంట్ అనే ప్రిడామినెంటే కదా తెలంగాణలో. ఈ బడుగు బలహీన వర్గాలు, బక్కచిక్కిన వాళ్ళు అందరూ వీళ్ళని ఆదుకునే వాళ్ళు కూడా రెడ్లే కదా పాపం. అంటే ఇప్పుడు మీ దృష్టిలో బలహీన వర్గాల వారు రాష్ట్రాన్ని పరిపాలించలేరనే? పరిపాలించగలుగుతాం. బలహీన వర్గాల్లో ఎవడు నాయకుడు అన్నప్పుడు దళితులలో ఎవడు అంటే సర్వేసత్యనారాయణ కనబడుతుంది. సర్వేసత్యనారాయణనే వద్దనుకున్నప్పుడు కేంద్రంలోనే క్యాబినెట్ మినిస్టర్ అవుతా అన్నప్పుడు ఇంకా మిగతా వాళ్ళు ఎందుకు? ఇప్పుడు మీరు కాలేదు కాబట్టి మరో దళితుడో మరో బీసీ కాకూడదని టైం ఆలోచన అట్లా కాదు. కానీ రెడ్డి సామాజిక వర్గానికి ఒకసారి ముఖ్యమంత్రి ఇవ్వాలి. తర్వాత దళితులలో చాలామంది ఉన్నారు, పుడతారు. ఇంకా బీయింగ్ ఏ మార్జినలైజ్డ్ అంటే బీయింగ్ ఏ
పర్సన్ ఫ్రమ్ దట్ కమ్యూనిటీ మీరు వాళ్ళ శక్తి సామర్థ్యాలను తక్కువగా అంచనా వేయటం అనేటువంటిది ఎంతవరకు సమంజసమని? తక్కువ అంచనా వేస్తలేను. ఒక అవకాశం ముందు వాళ్ళకి ఇవ్వాలి అంటున్నా. రెడ్డి సామాజిక వర్గానికి ముందు ఇవ్వాలి. బికాజ్ దే డిజర్వ్ అన్ని విధాల. మిగతా వాళ్ళని కూడా ఆదుకునే వాళ్ళు వీళ్ళే, ఊర్లలో కానీ ఎక్కడ కానీ. కాబట్టి ఈ సామాజిక వర్గానికి ఫస్ట్ రావాలి. కాబట్టి వాళ్ళలో ఎవరికైనా నీ అమ్మ పీసీసీ ప్రెసిడెంట్ అన్న సంగతి అమ్మగారికి చెప్పినట్టు. ఎవరికి ఇస్తే బాగా అంటే ఇప్పుడైతే జానారెడ్డి గారు ఉన్నారమ్మ, పెద్ద ఆయన అన్ని విధాల సమర్థుడు. ఆయన అడిగిండు కూడా, నేను మీ ఇంట్లోకి వచ్చే ముందు నాకు టెలిఫోన్ చేసిండు, సర్వే నువ్వు కన్విన్స్ చేస్తే అమ్మగారు ఒప్పుకుంటుంది, నాకు ఈమను అంటే బాగానే ఉంటుందన్న, కానీ నువ్వు సిఎల్పి వదిలేయాలి కదా అన్నట్టు నేను చెప్పినట్టు. లేదు సిఎల్పి అండ్ పీసీసీ రెండు నాకు ఇస్తే బాగా అంటే 2 ఏళ్ళు అవుతుంది, పాలసీ కాదు కదా పార్టీలో, మళ్ళీ కూడా నేను చూస్తా అని చెప్పినా అమ్మ. మరి మీరేమంటారు అంటే, నో 2 పొజిషన్స్ వీ కాంట్ గివ్ టు 1 ఇండివిజువల్ సర్వే, యూ టెల్ సమ్ అదర్ నేమ్ అన్నది. అంటే నో మేడం, ఐ విల్ ఓన్లీ సే దట్ ఈ షుడ్ బి లాయల్ టు యూ అండ్ ఈ షుడ్ డెలివర్ సచ్ ఎ పర్సన్ యూ షుడ్ సెలెక్ట్ అండ్ గివ్ అంటే అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని పెట్టింది అమ్మగారు. అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఈమని నేను అనలేదు, సమ్రెడ్డి అన్నారు. ఈ షుడ్ బి ఏ పర్సన్ లాయల్ టు యూ అండ్ ఈ షుడ్ డెలివర్ అండ్ ఈ షుడ్ బి ఫ్రమ్ ది రెడ్డి కమ్యూనిటీ. అడిగిన వాళ్ళల్లో మీకు చెప్పమన్న వాళ్ళు జానారెడ్డి గారు ఒకరు.